ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈరోజు మీకు న్యూస్ పేపర్తో కవర్లు చేసి చూపించబోతున్నానండి. ఎక్కడెక్కడ వాడతారంటే మన మెడికల్ షాప్ ఉంది కదా అక్కడ వాడతారు. దాంట్లో 3 సైజులు ఉంటాయి. ఒకటేమో 0 సైజు. ఇప్పుడు మీకు ఫస్ట్ 0 సైజు చూపిస్తానండి. పేపరు అట్లా ముచ్చుకోవాలి. తర్వాత ఫుల్గా ఈ ఓపెన్ ఉంటుందిగా అట్లా అటువైపు దొరికినట్టు అట్లా తీసుకోవాలా. ఇది 0 సైజ్. తర్వాత మళ్ళీ ఇది ఉంటుంది కదా ఈ ఓపెన్ ఇటు పక్కకు రావాలండి. అట్లా చేసి తర్వాత ఇటు పక్క మొడిచింది ఇది ఓపెన్, ఇటు పక్క మళ్ళీ పులి అట్లా మేము కొంచెం ఇట్లా మొడిచి ఇట్లా అన్నామనుకో మాకు కట్ చేసుకుంటాను. ఇక్కడ గాడుతుంది. అప్పుడు రాగా తిప్పుకొని కానీ వచ్చేసి 0 సైజ్ అండి. మెడికల్ షాప్లో చిన్న చాట్ పెట్టి ఇస్తారు. ఇప్పుడు కట్ చేస్తున్నాం కదా చాట్ పెట్టి మీరు కట్టంతో కట్ చేస్తే ఇంత కరెక్ట్గా రావు. అందుకని కరెక్ట్ చేసుకొని ఇప్పుడు పిల్లలు చదువుకునే ప్యాడ్ ఉంటుంది కదా దాని మీద ఒకవైపు మైదా వేసి ఇంకోవైపు పెట్టుకొని ఇంకా చేసి వేయటండి. ఇంట్లో మైదా లేదు అప్పటికి అది కూడా ఉడకబెట్టి చేసి చూపించేదాన్ని నేను. ఇట్లా ఇలా వస్తుంది. ఇప్పుడు వేసి అట్లా మైదా అట్లా అనేసి ఇది వచ్చేసి 0 సైజు. నాకు టేబుల్ చేయడానికి చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు ఎప్పటి నుంచో చూపించాలని నేను చెప్పాను కదా ఈరోజే స్టాండ్ వచ్చేసింది. అందుకని ఈరోజు టిఫిన్ బండి పెట్టలేదు. పెద్ద అబ్బాయి ఊరించున్నాడని ఇప్పుడు ఎట్లా ఖాళీ ఉన్నా కానీ నేను చూపిస్తున్నా. కవర్లు చేయడం నాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడు ఇదేమో మీడియం సైజ్. మీడియం సైజ్ అయితే 2 సార్లు అట్లా పేపర్ 3 చాలా ఇట్లా మళ్ళీ బాగుంటుంది. మీరు కట్ చేసుకోవడానికి బాగుంటుంది, తెలిసింది అన్నమాట. కొంతమంది అయితే పెన్తో అట్లా మార్కింగ్ పెట్టుకుంటారు, అవసరం లేదండి. ఇది పేపర్ అది కోనలు ఉంటాయిగా ఇట్లా కట్ చేసుకుంటే పని తొందరగా అయిపోతాయి. ఇది వచ్చేసి మీడియం సైజ్. సేమ్ అంతే. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తుంటేనే నేను ఎప్పుడు చేద్దాం అనిపిస్తుంది. ఇట్లా చేసి మైదా అంటే బాగుంది. ఇది నేను రేపు పొద్దునే నేను తర్వాత తెప్పించి నైట్లో కొన్ని మళ్ళీ షార్ట్లు వేసిస్తాను ఫ్రెండ్. ఇది మీడియం సైజ్ అన్నమాట. నేను ఇప్పుడు ఇది నేర్చుకున్నది 2005లో నేర్చుకున్నానండి. అప్పుడు నేను ఖాళీ దాన్ని ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు. మా పెద్ద బాబు 5 సంవత్సరాలు, చిన్నోడికైతే 3 సంవత్సరాలు వచ్చుకుంటాను. ఇంకా మా ఇంటికి ఒక అక్క చేసింది. అప్పుడు 0 సైజ్ మీడియం చేశాను కదా, ఇప్పుడేమో ఈ పెద్ద సైజ్. ఇది దేనికంటే ఫ్యాన్సీ షాప్లో ఫాల్స్ లైనింగ్ గాజులు ఎక్కువ తీసుకుంటాం కదా వాటితో పనికి వచ్చింది. ఇదైతే ఇంకా ఈజీ కానీ మాకు దాంట్లో కొంచెం అమౌంట్ ఎక్కువ వచ్చేసి సార్. దీనికి ప్లేస్ కూడా చాలా ఫ్యాన్సీ కార్యాలను
మైదా కట్టుకోవాలి. అది ఫ్రెండ్స్ సంగతి. ఇది ఒకప్పుడు మేము చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు మా ఆయన జీవితం కూడా తక్కువ. ఆ రోజుల్లో నేను న్యూస్ పేపర్లు చేసి మా నాన్నగారు ఉన్నప్పుడు ఆయన వచ్చి పేపర్లు చేసి వచ్చేవారు. ఆ డబ్బుతోనే మేము ఇల్లు తెచ్చిపోయిందండి. అప్పుడు ఎంత 0 సైజ్ ఏమో కట్ట 3 రూపాయలు, 50 రూపాయల గట్ట. అవి పెద్దదేమో అది 5 రూపాయలు అన్నమాట. 50 రూపాయలు అన్నమాట. కేజీ 7 రూపాయలు. ఇప్పుడైతే అప్పుడు పేపర్ రేటు కేజీ 5 రూపాయలు, ఇప్పుడైతే 30 రూపాయలు. ఇప్పుడు మేము ఎప్పుడు రేటుకి వేయాలా, మరి అంత అయితే అంత గిట్టుబాటు అవుతుంది. ఎవరైనా ఖాళీగా ఉంటారు కదా, చిన్నపిల్లలకి తీసుకుని బయటికి వెళ్ళి పని చేయలేక వాళ్ళ దగ్గర బాగా యూజ్ అయింది. ఖాళీగా ఉండలేక హైర్ వేసుకుంటాను. నేను చూపిస్తున్నాను. చూసి గవర్నమెంట్ చూసుకొని కాపాడాలకి ఏమంటే హాయిగా డబ్బులు వచ్చి ఇట్లా పిల్లలు కూడా చూసుకుంటుంది. సరే ఫ్రెండ్స్, ఈ షాప్ కూడా నాకు ఇదైతే చాలా సేపు పెట్టింది. ఇప్పుడు కట్టింది చూపించాను కదా, నేను తర్వాత మైదా తెప్పించి అవి ఎలా మైదా ఉడకబెట్టి ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియో చూపిస్తున్నాను. సరేనా, ఉంటాను. బయట వీడియో నచ్చితే లైక్ చేయండి.